వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మనం మష్రూమ్ అండి ఒక బాక్సు 60 రూపాయలు. సరే కొంచెం గ్రేవీలాగా వండుదామనండి. ఒక స్పూను గసగసాలు, 4 బాదం ఇదండి జీడిపప్పులు, కొంచెం కొబ్బరి నీళ్ళు వేసి పెట్టాను ఊరబెట్టడానికి. అవతల వచ్చేసండి ఇదిగోండి గసగసాలు. నిద్ర రాకపోతే మంచి రెమెడీ అండి. గసగసాలు మనం ఏరోప్లేన్లో అక్కడ బయట ఊరు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళకూడదంటండి. ఇది డ్రగ్స్తో సమానం అంట. నిద్ర రాని వాళ్ళు వేయించి పొడిగేసి ఒక స్పూన్ తింటే నైట్ మంచి నిద్ర వస్తుందంట. సరే అండి, మేము మంచి నిద్ర కోసం ఇలా గసగసాలని భోజనంలో వాడుకోవచ్చండి. గసగసాల పువ్వులోంచి మనకి అనస్థీషియా అంటారు చూడండి, మన ఆపరేషన్ చేసినప్పుడు మొత్తం మంది ఇస్తారు, తయారు చేస్తారంట. అంటే ఇది డ్రగ్తో సమానం, కానీ చాలా కాస్ట్ అండి గసగసాలు. ఒక స్పూన్ వేసాను. మనం ఒక డబ్బా బాగా ఉప్పేసి కడిగి పెట్టుకున్నాను. మనకి ఇష్టమైన షేప్లో కట్ చేయాలండి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు ముందు నూనెలో వేస్తాను. తర్వాత మష్రూమ్ కట్ చేసి ముక్కలు చేసి ఉప్పు పసుపు వేస్తానండి. కొంతసేపు అయినాక ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. కొంచెం లో ఫ్లేమ్లో మగ్గినాక ఒక స్పూన్ కారం వేసి నీళ్ళు పోస్తా. గ్రేవీ కోసం ఇదేండి కొంచెం కొబ్బరి ముక్క, 4 జీడిపప్పులు, ఒక స్పూన్ గసగసాలు ఊరబెట్టాను కదా, అది పేస్ట్ లాగా చేసేస్తాను. ఇదిగో ఫైనల్గా నా దగ్గర పొడి మసాలా ఉంటుందండి. పొడి మసాలా ఒక స్పూన్ వేసుకుంటా. మీరు నాన్ వెజ్ తినని వాళ్ళు అయితే అండి ఇది మంచి మీకు చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది. నాన్ వెజ్లో ఏ టేస్ట్ ఉండదండి. ఏదో మనం కొనుక్కుంది ఒకదాన్ని చంపేసి తినేసి అదేం కాదండి. మీరు ఉట్టి మాంసం తింటే ఏ టేస్ట్ ఉండదు. ఉప్పు కారం వేసి వండితే ఏ టేస్ట్ ఉండదు. దానికి టేస్ట్ ఇచ్చేది మసాలా. ఈ మసాలా లేనండి. ఈ మసాలాలు వేసి మనం ఏ కూర వండుకున్నా మనం నాన్ వెజ్ టేస్ట్ వస్తుంది. మీరు హార్ట్ పేషెంట్లు వాళ్ళని నాన్ వెజ్ తినొద్దంటారండి, కానీ కొంతమందికి దాని మీద మనసు బాగా పోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మష్రూమ్స్ ఇలా కూరలు చక్కగా అండి మనం హోమ్ మేడ్ మసాలాలు వేసుకుని తింటే అండి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. హెల్తీ అండి. దీంట్లో మన థైరాయిడ్ వాళ్ళు వచ్చి కొంచెం చూసి తినాలంటండి. మిగతా వాళ్ళందరికీ మంచిదంట. మష్రూమ్ వచ్చేసి కలరు తెల్లగా ఉండాలండి, ఫ్రెష్గా ఉండాలి. ఇవాళ కొన్ని రేపు వండుదాం ఎల్లుండి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి. మనం వండే ఉద్దేశం ఉంటేనే కొనుక్కోవాలండి. ఈరోజు లేకపోతే అలాగ పాయిజన్ అయిపోతుంది. చూసి తెల్లగా ఉన్నాయి కొనుక్కోవాలి. తెచ్చుకున్న రోజు వండుకుంటా అండి. మీకు బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. మీరు వందలు పెట్టి నాన్ వెజ్ కొనే బదులు ఇలా వృక్ష సంబంధమైన జాతులకు చెందిన ఈ మష్రూమ్స్ అవి వాడుకుని హార్ట్ పేషెంట్ వాళ్ళు అండి చక్కగా హెల్త్ని కాపాడుకోవచ్చండి. కొబ్బరి కూడా నేను ఒక చిన్న ముక్క వేసాను. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. నా వీడియోస్లో ఇది స్వీట్ కార్న్ ఇది మధ్యాహ్నం ఉడికేస్తాకి పెట్టానండి. కడిగి ఇడ్లీ పాత్రలో ఉడికేస్తాను. ఏదో పొద్దుట వంట నిన్న రొయ్యలు గోంగూర వండాను, అది కొంచెం ఉంది. గోంగూర పచ్చకుంది, అన్నం కడిగి పెట్టేశాను. ఈ చిన్న కూర వండేసి పెట్టేసాను అనుకోండి. ఇంకా బట్టలు చేతితో ఉతికే బట్టలు కాసిన పెట్టుకున్నాను. ఏంటో అండి ఈ మిషన్లో అన్ని బట్టలు ఉతికేదానికి బటన్స్ ఉంటాయి, కానీ ఏంటో చేతితో ఉతికితే అదో సాటిస్ఫాక్షన్. ఏదో వైట్ మా పిల్ల ఏదో ఆఫీస్ బట్టలు ఏమైనా ఉంటాయి, మా వారి వైట్ షర్ట్లు ఏమైనా ఉంటాయి, కూర్చుని తీరిగ్గా ఉతికి తెల్లగా ఉతికి ఆరేయడం అదొక హాబీ.